ఆర్థికంగా వెన్ను విరిచేయాలి. వాణిజ్యపరంగా ఒంటరి చేసి ఎగుమతులు దిగుమతులను శూన్యం చేసేయాలి. మన సైనిక సత్తా చూపిస్తూ 3 యుద్ధాల్లో చావుదెబ్బ కొట్టిన పాకిస్తాన్ నేర్చుకోని గుణపాఠాన్ని ఈసారి నేర్పాలి. వీటన్నింటితో పాటుగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఒంటరి చేయాలి. 1 కాదు 2 కాదు, అన్ని కోణాల్లో ఉగ్రదేశం చుట్టూ ఉచ్చు బిగిస్తోంది భారత్. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడం కాదు, మరోసారి భారత్ వైపు చూసే దుస్సాహసం చేయకుండా పాకిస్తాన్ పొగరు అణిచివేయాలి. భారత్తో ఎందుకు పెట్టుకున్నాంరా దేవుడా అని రోజు ఏడ్చే పరిస్థితిలోకి నెట్టేయాలి. ఇదే మోదీ ప్రభుత్వ టార్గెట్. ఆ దిశగా పాకిస్తాన్ని పాతరేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసేసింది. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్. ఇక మిగిలింది ముష్కర దేశాన్ని మట్టుబెట్టడమే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పెహల్గాం దాడి వెనుక ఉన్నది లష్కరే తోయిబా. ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ లాహూర్లోనే ఉన్నాడు. కాదు, ఇలా అనడం కరెక్ట్ కాదు. హఫీజ్ సయీద్ లాహూర్లోనే ఉన్నాడంటే దాక్కున్నాడన్న భావన వస్తుంది. లాహూర్లో అత్యంత రద్దీ ప్రాంతంలో బహిరంగంగా జీవిస్తున్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఎంత కలిసిపోయాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. అందుకే 1-2 సర్జికల్ స్ట్రైక్ చేయడం మీద మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. పాకిస్తాన్ని సమూలంగా దెబ్బకొట్టడం మీదే భారత్ ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలో ఆర్థికంగా, వాణిజ్యపరంగా, అంతర్జాతీయంగా పాకిస్తాన్కి చుక్కలు చూపించబోతుంది మోదీ సర్కార్. సైనిక సత్తా రుచి చూపించడం అనే సర్ప్రైజ్ ఎలాగో ఉండనే ఉంటుంది. బహుశా రోజుల్లోనే లేదా గంటల్లోనే కావచ్చు. పహల్గాంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు అంటున్నాం కానీ నిజానికి అనాల్సింది ఉగ్రవాదులతో పహల్గాంలో మారణహోమం సృష్టించిన పాకిస్తాన్ అని. ఒక పహల్గాం ఏంటి? భారత్లో దశాబ్దాలుగా జరుగుతూ వచ్చిన ఉగ్ర దాడులన్నింటి వెనక ఉన్నది పాకిస్తానే. ఇప్పటికి 3 యుద్ధాల్లో చావు దెబ్బ కొట్టినా పాకిస్తాన్ తీరు మారలేదు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినా పాక్కి బుద్ధి రాలేదు. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టినా ఆ దేశానికి సిగ్గు రాలేదు. మరోసారి భారత్లో ఉగ్రదాడి జరగకూడదంటే మన దేశం వైపు చూడాలంటేనే పాకిస్తాన్ వణికిపోవాలి. తరతరాల పాటు భారత్ అంటే భయం ఉండాలి. అది జరగాలంటే పాకిస్తాన్కి మన సైనిక సాయుధ శక్తిని రుచి చూపించాల్సిందే. పహల్గాం దాడి జరిగిన క్షణం నుంచి ఆ దిశగా పరిణామాలు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి. మొదట్లో పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయన్న సంకేతాలు అందినా ముష్కర మూకలకి, ముష్కర దేశానికి సర్జికల్ స్ట్రైక్స్ తో బుద్ధి రాదని మన గత అనుభవాలే చెప్తున్నాయి. అందుకే ఇక పాకిస్తాన్ పీచమణచడానికి యుద్ధం ఒక్కటే మార్గమన్న భావం దేశమంతా వ్యక్తమవుతోన్న వేళ అటు హస్తినలోనూ ఇటు సరిహద్దుల్లోనూ యుద్ధ సన్నాహాల దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ పాకిస్తాన్ మీదకి యుద్ధం ప్రకటిస్తే నిలబడే శక్తి పాక్కి ఉందా అన్న చర్చ కూడా ఇటు భారత్తో పాటు అటు ప్రపంచ దేశాల్లో సాగుతోంది. పేరుకి ఇరుగు పొరుగు దేశాలన్న మాటే కానీ ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత ఇలా ఏ అంశంలోనూ భారత్ దరిదాపుల్లోనూ నిలబడలేని పాకిస్తాన్ సైనిక శక్తి సామర్థ్యాల విషయంలోనూ అంతే బలహీనంగా ఉంది. ఏ కోణంలోనూ భారత్తో దీటుగా యుద్ధం చేసే స్థాయి, శక్తి పాకిస్తాన్కి లేవు. ఢిల్లీలో జరుగుతోన్న కీలక పరిణామాలన్నీ పాకిస్తాన్కి త్వరలోనే చావు దెబ్బ తప్పదని చెప్తున్నాయి. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంతో పాటుగా అత్యంత కీలకమైన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA భేటీ కూడా జరిగింది. CCPA అనేది అత్యంత శక్తివంతమైన గ్రూప్. దీన్నే సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో నాడు CCPA భేటీ అయింది. ఆ తర్వాత ఈ కేబినెట్ కమిటీ మళ్లీ సమావేశం కావడం ఇదే తొలిసారి. 2019లో పుల్వామాలో CRPF వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిపై దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణ ఘటనపై ప్రతీకార చర్యలు, పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు CCPA సమావేశమైంది. ఆ సమావేశంలోనే పాకిస్తాన్కు ఉన్న అత్యంత అనుకూల దేశం వాణిజ్య హోదాను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి దాయాదికి గట్టి సమాధానం ఇచ్చింది. అత్యంత కీలక సందర్భాల్లో మాత్రమే CCPA సమావేశమవుతుంది. దేశంలోని ముఖ్యమైన రాజకీయ, ఆర్థిక విషయాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయ చిక్కులు కలిగి ఉన్న ఆర్థిక విధానాలు, అంతర్గత భద్రతా సమస్యలపై చర్చలు, నిర్ణయాలు ఉంటాయి.
వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి సహాయపడుతుంది. పాకిస్తాన్పై ఎన్ని రకాలుగా దాడులు చేయాలన్న దానిపై సీసీపీఏ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా చావు దెబ్బ కొట్టడంతో పాటుగా అటు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్, అలానే పాక్ ఆక్రమిత కశ్మీర్లో చేయాల్సిన ఆపరేషన్స్ మీద కూడా చర్చించినట్టు పరిశీలకులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా పరంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. 7 సభ్యుల జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఆర్మీ, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మాజీ అధికారులను బోర్డు సభ్యులుగా అపాయింట్ చేసింది మోదీ సర్కార్. జాతీయ భద్రతా వ్యవహారాలు, విధాన నిర్ణయాలపై కీలక సిఫార్సులు చేయడం, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జాతీయ భద్రతా సలహా బోర్డు విధి. ప్రభుత్వంతో సంబంధం లేని ఎమినెంట్ పర్సన్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అంతర్గత భద్రతా వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి కీలక విషయాల్లో కేంద్రానికి దిశానిర్దేశం చేస్తుంటారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా ఈ బోర్డును పునర్వ్యవస్థీకరించింది మోదీ సర్కార్. ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు విదేశాంగ శాఖలో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించిన అధికారులను బోర్డులో సభ్యులుగా నియమించింది. ఇకపై పాకిస్తాన్ విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాలు ఎంత సీరియస్గా ఉండబోతున్నాయో చెప్పడానికి జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ ఒక సూచన అని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. అసలే భారత్ ఎటు నుంచి ఎలా విరుచుకుపడుతుందో తెలియక గజగజ వణికిపోతున్న పాకిస్తాన్కి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం మరింత కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ 24 నుంచి 36 గంటల్లోనే తమ దేశం మీద సైనిక చర్య చేపట్టేందుకు న్యూఢిల్లీ ప్రణాళికలు రచిస్తోందన్నారు. దీనికి సంబంధించి తమకు ఖచ్చితమైన నిఘా సమాచారం ఉందని పేర్కొన్నారు. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ మొసలి కన్నీరు కార్చారు. పహల్గామ్ దాడిపై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తుకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు. పాక్ మంత్రి మొసలి కన్నీరు సంగతి అలా ఉంచితే, పాక్ విషయంలో మనం ఏం చేయబోతున్నామనే దానిపై మన మిత్ర దేశాలకు భారత్ సమాచారం అందించిందని, అది తెలుసుకునే పాకిస్తాన్ యుద్ధ భయంతో వణికిపోతోందని నిపుణులు చెప్తున్నారు. ఇండియా మేము గట్టి చర్య తీసుకుంటాం అని ప్రపంచ దేశాలకు ఇండికేషన్లు ఇస్తోంది. G20 ఎన్వాయిస్ రాయబారులతో మన ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు. అంటే మేము యాక్షన్ తీసుకోబోతున్నాం, మీ పర్మిషన్ మాకేమీ అడగడం లేదు, కానీ ఇన్ గుడ్ ఫెయిత్ ఒక అంతర్జాతీయ వ్యవస్థను గౌరవిస్తాం కనుక ఇంటర్నేషనల్ ఆర్డర్ను వీఆర్ ఇన్ఫార్మింగ్ యూ, మీరు మా మిత్రులు కనుక మేము చర్య తీసుకోబోతున్నాం అని భారత ప్రభుత్వం తన మిత్ర దేశాలకు, ప్రపంచంలో ఉన్న ముఖ్య దేశాలకు చెప్పింది. పాకిస్తాన్ ఏం చేసింది? గల్ఫ్ దేశాలను బతిలాడుతుంది, మీరు వెళ్ళి మీడియేట్ చేయండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను రిక్వెస్ట్ చేసింది, మీరు మీడియేట్ చేయమని. సో మనమేమో అటాక్ చేస్తున్నాం, దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. అటాక్ ఆపండి, మీరు మీడియేట్ చేయండి. పాకిస్తాన్ మిత్ర దేశాలు అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. భారత్ ని ఏ కోణంలోనూ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తమకు లేవని పాక్ పాలకులకు స్పష్టంగా తెలుసు. అయితే గతంలో కొన్ని సందర్భాల్లో అమెరికా అండ చూసుకుని, ఆ తర్వాత చైనా మద్దతు చూసుకుని భారత్ మీద విషం కక్కుతూ వచ్చింది పాకిస్తాన్. పహల్గామ్ దాడి వెనుక ఉన్నది పాకిస్తానే అని ప్రపంచ దేశాలన్నీ గ్రహించాయి. టర్కీ లాంటి 1-2 దేశాలు మినహా ఎవరూ పాకిస్తాన్కి సపోర్ట్ ప్రకటించలేదు. చైనా మీద ఉగ్రదేశం చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని భుజాన వేసుకోలేకపోతోంది. అమెరికా 245% టారిఫ్లతో చైనాకి చుక్కలు చూపిస్తోంది. తాను కూడా తగ్గేది లేదని అంటున్నప్పటికీ అమెరికా మార్కెట్ లేకపోతే చైనా వాణిజ్యపరంగా తీవ్ర కష్టాలు ఎదుర్కోక తప్పదు. అమెరికా తన ఎగుమతులకు చెక్ పెట్టడంతో డ్రాగన్ కంట్రీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఆసియా దేశాల మీద మరింత ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా, కొనుగోలు శక్తి అధికంగా ఉన్న దేశాల స్నేహం ఇప్పుడు చైనాకి బాగా అవసరమయ్యాయి. అందుకే భారత్కు వ్యతిరేకంగా విషం కక్కే చైనా ఈ మధ్య భారత్ మీద తెగ ప్రేమ ఒలకబోస్తోంది. ఏషియన్ ఫ్యామిలీ అంటూ కొత్త రాగం కూడా ఆలపిస్తోంది. దీంతో ఏకపక్షంగా పాకిస్తాన్కి చైనా సంపూర్ణ మద్దతు ప్రకటించే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా కూడా ఈ తరహాలోనే వ్యవహరిస్తోంది. దీంతో భారత్ యుద్ధానికి దిగితే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన పాకిస్తాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. అదే సమయంలో భారత్ రోజుల్లో యుద్ధభేరి మోగించనుందా, లేక గంటల్లోనే ముష్కర దేశానికి తన సైనిక సత్తాని చూపనుందా అన్నది అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి దాడులైనా ఎదుర్కొంటాం, తిప్పికొడతాం. ఆ శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. ఉగ్రదేశం ఉడత ఊపిలివి.
కానీ వాస్తవానికి జరుగుతోంది మాత్రం వేరు. పాకిస్తాన్ యుద్ధ భయంతో వణికిపోతుంది. ఆర్థికంగా, వాణిజ్యంగా తమను చుట్టుముట్టబోతున్న పెను సవాళ్ళని తలుచుకుని వణికిపోతుంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు ఎఫెక్ట్ పాకిస్తాన్కి చొక్కలు చూపించడానికి కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ముష్కర దేశం ఊపిరి పీల్చుకోవడానికి వీలు లేకుండా స్కెచ్ గీస్తోంది భారత్. ఆ క్రమంలోనే పాకిస్తాన్ ఫార్మా దిగుమతుల నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దాకా అన్నింటి మీద దృష్టి పెట్టింది. అట్నుంచి కూడా విషయాన్ని నరుక్కు రావడానికి ప్లాన్ రెడీ చేస్తుంది. పాకిస్తాన్ యుద్ధ భయంతో వణికిపోతోంది. చావు దెబ్బ తప్పదని ఇప్పటికే మోదీ క్లారిటీ ఇచ్చేశారు. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని, కలలో కూడా ఊహించని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసేలా మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ దేశానికి మరిన్ని సమస్యలను, కష్టాలను, సవాళ్లను పరిచయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో పాక్కు ఎగుమతి చేసే ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో పాక్ 38వ స్థానంలో ఉంది. అయితే పాకిస్తాన్కు దుబాయ్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. భారత్ నుంచి యుఏఈకి ఎగుమతయ్యే ఔషధాలను తిరిగి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది. ఈ వాణిజ్య సంబంధాలను భారత్ తెంచుకోవడం ద్వారా పాక్పై తీవ్ర ప్రభావం పడనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురికావడం ఇదే తొలిసారి కాదు. బాలాకోట్ వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా ఈ పరిస్థితులు కనిపించాయి.